పక్కన కెమెరా పక్కన ఇంకా ముగ్గురు హలో చిన్న చిన్న హలో జరుగుతున్న ఈ కబడ్డీ మ్యాచ్ సందర్భంగా రాష్ట్ర కబడ్డీ పోటీలు మన వెంకటపల్లి గ్రామంలో గత 30 సంవత్సరాలు జరుగుతున్నాయి. అంచెలంచెలుగా మన ఊరికి చాలా నేషనల్ ఆడాలని ఉద్దేశించడం జరిగింది. ఈ యొక్క కబడ్డీకి సహకరిస్తున్న గౌరవ పెద్దలకు మేము వారి పేరు ఈ మైక్లో చెప్పదలుచున్నాను. గౌరవ పెద్దలు మన గ్రామ సర్పంచ్ గారైన శ్రీనివాస్ గారు మరియు మాజీ ఎంపీసీ గారైన పుర వెంకటేష్ గారు మరియు పుర కల్పన వెంకటేష్ గారు, మన టెంపుల్ చైర్మన్ వేణుగోపాల్ గారు మరియు కట్ట సత్యనారాయణ గారు ఉప సర్పంచ్ గారు మరియు నీల్ కుమార్ గారు మరియు గౌరవ పెద్దలు కల్లూరు నవీన్ గారు, కట్ట ప్రసాద్ గారు, గులాడి శ్రీధర్ గారు, నీటి హరీష్ అశ్వాట్ మెంబర్ గారు, చిత్తపల్లి జంగయ్య గారు సెకండ్ వార్డ్ మెంబర్ గారు, కట్ట కృష్ణ గారు థర్డ్ వార్డ్ మెంబర్ గారు మరియు నీటి ప్రభాకర్ ఫోర్త్ వార్డ్ మెంబర్ గారు మరియు నీటి సురేష్ ఫిఫ్త్ వార్డ్ మెంబర్ గారు మరియు నీటి రామారావు ఎంపీడీసీ గారు, అందే ఈశ్వరయ్య గారు, చిత్తపల్లి ప్రదేశ్ గారు, వీళ్ళందరూ పెద్దలందరూ ఈ యొక్క రాష్ట్ర కబడ్డీ పోటీలో కానీ అన్ని యొక్క సహకరించిన కబడ్డీ పెద్దలందరికీ మన మేడ్చల్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ తరఫున, రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ తరఫున కబడ్డీ తరఫున మేము మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. మన వెంకటేశ్వర క్లబ్ ఎప్పటి నుంచి చాలా మంది పెద్దలు కబడ్డీ సహకరిస్తున్నారు. ఇందులో భాగంగా మన తెలంగాణ నుంచి ఎన్నో రాష్ట్రం నుంచి ఎన్నో టీంలు రావడం జరిగింది. ఈ రోజు రేపు ఎల్లుండి అంటే 24, 25, 26 3 రోజులు కబడ్డీ పోటీలు ఉంటాయి. రేపు చాలా చక్కని గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి మహిళలకు సపరేట్ స్థానాలు కూడా ఏర్పాటు చేశాము. రేపు ఎలాంటి ఇబ్బంది ఉంటాయి కాబట్టి ముఖ్యంగా మహిళలందరూ మీరు రేపు సాయంత్రం తప్పనిసరిగా రావాల్సి కూర్చున్నాం. ఈ యొక్క గవర్నమెంట్ కు సహకరించిన గౌరవ పెద్దలు పట్నం యాదగిరెడ్డి గారు, మాజీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇక్కడ రావడం జరిగింది. పట్నం యాదగిరెడ్డి గారు అతను జిల్లా స్థాయి కమిటీలు కానీ రాష్ట్ర స్థాయి కమిటీ కానీ జూనియర్ గా టోర్నమెంట్ జరిగిన మాకు కూడా ఎన్నోసార్లు సహకరించడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క టోర్నమెంట్ కు టెస్టులు మరియు ఇతర సామాగ్రి ఏర్పాటు చేయడం జరిగింది. మా క్రీడాకారుల తరఫున పట్నం యాదగిరి గారికి మేము క్రీడాపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. గౌరవ పెద్దలు తెలంగాణ రాష్ట్ర కబడ్డీ ప్రెసిడెంట్ గారు కాసం కాళేశ్వరరావు గారు మరియు భారతీయ కబడ్డీ వైస్ ప్రెసిడెంట్ కాసం సురేష్ గారు, దినేష్ గారు మరియు మన రాష్ట్ర కబడ్డీ సెక్రటరీ గారు గౌరవ పెద్దలు జయశాల ఆధ్వర్యంలో ఈ యొక్క టోర్నమెంట్ జరుగుతుంది. మామూలుగా ఇక్కడ రిఫ్యూజ్ గా రాఘుల్ ఇంటర్నేషనల్ ప్లేయర్ గారు మరియు లింగమల్ల గారు, మన చంద్రమల్ల గారు, దేవరాజన్న గారు ఈ టోర్నమెంట్ కమిటీ తరఫున మేము స్టేట్ రిఫ్యూజ్ కు విజయపూర్గా ఆయానం చెప్తున్నాం. సెకండ్ కాల్ యాదాద్రి నల్గొండ జిల్లా యాదాద్రి బల్దేవ్ గారు, బల్దేవ్ టీం వర్సెస్ ఆంధ్ర యూనివర్సిటీ రెండింటిలో సిద్ధాంతాలను కూర్చున్నాను. ప్రేక్షకులు వెళ్ళిపోయిన తర్వాత ఆడడం వేసి మనము
సమయానికి వచ్చి ఆడుతుంటే వాళ్ళు 2 గంటలుగా కూడా ఈ యొక్క మ్యాచ్ చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ ఈ యొక్క విషయం గమనించి మీరు పిలవగానే 2 నిమిషాలు గ్రౌండ్ కావాల్సిందిగా కూర్చున్నాం. ముందుగా దయచేసి అన్నా యూనివర్సిటీ వాళ్ళు మరియు బంధు వాళ్ళు ఇద్దరు క్యాప్టెన్ గ్రౌండ్ స్టేజ్ వచ్చి మొదలు కూర్చున్నాం. ఇద్దరు క్యాప్టెన్స్ రావాలి. ఇద్దరు క్యాప్టెన్స్ మనం రిపోర్ట్ చేసి వెళ్ళాలి. హలో యాదాద్రి అండ్ బంధు శరణ్య హలో అన్నా యూనివర్సిటీ కెప్టెన్ యాదాద్రి టీం వచ్చింది. మీరు సిద్ధంగా ఉండాలి. కెప్టెన్ గారు రిపోర్ట్ చేయాలి. చిన్న చిన్న మీరు జరుగుతున్నా లేవో ఇక్కడ కూర్చోరు ఇక్కడ కూర్చోరు వచ్చారు జరుగుతున్నా ఇంకా తలకాయలు వస్తుంది ముగ్గురి బెటర్గా ఉన్నాను. చిన్న సవర్ణ అండా యూనివర్సిటీ వర్సెస్ బల్దేవ్ ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. మీకు సెకండ్ కాల్ ఇది. 2 టీంలు ఇక్కడ మ్యాచ్ అయిపోతుంది. తొందరగా కోర్టు వద్ద రావాల్సిందిగా కూర్చున్నాం. హలో బయట వస్తాను అయితే ఫైనల్ ఉందా అలాగే ఇప్పుడు అంత బ్యాంక్ బ్యాంక్ లేదు. జ్యోతి భయం అంటే జ్యోతి ఎప్పుడు నెక్స్ట్ రౌండ్ కదా నెక్స్ట్ రౌండ్ హలో హలో క్రీడాకారులందరూ దయచేసి వినాలి. ఈరోజు మ్యాచ్లు ఇంకా జరుగుతూనే ఉంటాయి. ఇందులో భాగంగా రేపు సరిగ్గా 4 o'clock అన్ని టీంలు రిపోర్ట్ చేయాలి. షార్ప్ 4:30 నుంచి 5 మధ్యలో మ్యాచ్ స్టార్ట్ అవుతాయి. ఏ టీం లేకున్నా సరే ఆ టీం ఆపోజిట్ టీం కంపల్సరీ ట్రై చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకు సమయం లేనందున ప్రతి ఒక్క క్రీడాకారుడు ఈ విషయం గమనించాలి. క్లబ్స్ అందరూ ఏ కారణం చెప్పిన ఇక్కడ అసోసియేషన్ ఒప్పుకోదు. కాబట్టి
ఎల్లుండి మనకు 8 o'clock ఫైనల్ చేయాలి. గెస్ట్ ఫైనల్ 8 o'clock వస్తారు కాబట్టి ప్రతి ఒక్క క్రీడాకారుడి విషయం గమనించవలసిన కూర్చున్నాం. రేపు సరిగ్గా అన్ని టీంలు 4 గంటలకు రిపోర్ట్ చేయాలి. 4:30కి ఫైనల్ కాల్ ఉంటుంది కాబట్టి పిలిచిన టీం తప్పనిసరిగా రావాల్సిన కూర్చున్నాం. వెంకటేశ్వర క్లబ్ క్రీడాకారులు ఇక్కడ ఆర్గనైజర్స్ అంతా ఎంతో చక్కగా ఈ యొక్క గ్రౌండ్ను మరి ఇక చుట్టూ బార్గేట్స్ మరి ఈ సంవత్సరం మొదటిసారిగా 300 కుర్చీలు అరేంజ్ చేయడం జరిగింది. మా కబడ్డీ అసోసియేషన్ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. గౌరవ పెద్దలు, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ మరియు సీనియర్ కబడ్డీ క్రీడాకారులందరికీ ఈ యొక్క కబడ్డీ తరఫున మేము హృదయపూర్వకంగా ఆహ్వానం తెలుపుతున్నాం. అందరూ సార్ గట్టిగా చప్పట్లు కొట్టాలి. స్కూల్ గేమ్స్ మేము స్టార్ట్ చేయడం జరిగింది. అప్కమింగ్ ప్లేస్ ముందు ప్లేస్ తయారవడానికి అది వెంకటాపూర్ ఇక్కడ ఫస్ట్ వచ్చింది. ఒకసారి అందరూ చప్పట్లు కొట్టాలి. వెంకటాపూర్ క్రీడాకారులు ఫస్ట్ ప్లేస్ స్కూల్ గేమ్స్ లో ఫస్ట్ ప్లేస్ రావడం జరిగింది. అందరూ మహిళలు క్రీడాకారులు అందరూ మన చిన్న చిన్న పిల్లలకు మీరు ఎంకరేజ్మెంట్ గా చప్పట్లు కొడతారని కూర్చున్నాం. గౌరవ పెద్దలు చిన్నవాళ్ళు ఇప్పుడు మాట్లాడతారు. టీం వాళ్ళు చేస్తారు. తప్పనిసరి రెడీ పెట్టడానికి వచ్చినాం. కాకా కొంచెం జరుగు. ఫస్ట్ కాల్ BSY Suryapet versus Sai STC. Team captain please note. BSY Suryapet versus Sai STC. ఫైనల్ కాల్ ఆంధ్ర యూనివర్సిటీ వెంకటాపూర్ వెంకటాపూర్ వర్సెస్ పల్లె క్లబ్. మీరు కోట్లకు వచ్చేలాగా మ్యాచ్ అయిపోతుంది. దీని తర్వాత అన్నగా చెప్పినట్టుగా BSY సూర్యాపేట్ వర్సెస్ సాయి సిటీ సాయి హాస్టల్ 2 టీమ్స్ సిద్ధంగా ఉండడానికి కూర్చున్నాం.
Kuplate 20, Tiruvodam 11. Final call both the teams. Final team Tandar Rao Kodlaki.